నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రులు ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంత స్థాయిలో పింఛన్లు ఇస్తున్నామని వ్యాఖ్య. విస్తారంగా కురుస్తున్న వర్షాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో సమావేశం. వరదలు వర్షాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం. అమరావతిపై అసత్య ప్రచారాన్ని తిప్పుకొట్టాలన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆల్పాటి సురేష్. నిజాన్ని వక్రీకరించి దుర్మార్గంతో అబద్ధాలు ప్రచారం చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందా అని ప్రశ్న. తెలుగు ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీయేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనైనా గతంలోని ఏ ప్రభుత్వాలైనా ఈ స్థాయిలో పెన్షన్ ఇచ్చిన పరిస్థితి ఉందా అని అన్నారు. ఇవ్వడానికి ఆ ప్రభుత్వాలకు మనసు వచ్చిందా అంటూ ప్రశ్నిస్తూ గత ప్రభుత్వం చాలా మంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చిందని, దీనివల్ల అర్హులకు నష్టం కలుగుతుందని చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. మంత్రులు ప్రజా ప్రతినిధులు టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వనంత స్థాయిలో పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్నామని, సామాజిక భద్రత వృద్ధాప్య పెన్షన్లు 30 నుంచి 4,000 రూపాయల వరకు మనమే తెచ్చామని అన్నారు. ప్రస్తుతం వృద్ధులకు ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్ మొత్తంలో టీడీపీ ప్రభుత్వం 2,875 రూపాయలు పెంచిందని, దివ్యాంగులకు గత ప్రభుత్వం రూపాయి కూడా పెన్షన్ పెంచలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి నోరెత్తే మాట్లాడే అర్హత లేదని అన్నారు. దివ్యాంగుల పెన్షన్ 500 నుంచి 6,000 రూపాయలు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. అలాగే డయాలసిస్ రోగులకు 10,000కు పెంచి టీడీపీనే ఇస్తుందని టీడీపీనే అని అన్నారు. మంచానికి పరిమితమైన వారికి పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. దానికి 15,000 రూపాయలకు పెంచిందని అన్నారు. 63 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీన ఇస్తున్నామని, ఏడాదికి సుమారు 35,000 కోట్ల రూపాయల పింఛన్లుగా ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయం యూనిట్ గా 24 గంటలు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, వరద స్పందన బృందాలు క్రియాశీలకం కావాలని సూచించారు. వరదలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరివాహక గ్రామాల ప్రజలకు తెలియచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అల్పపీడనం ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయ యూనిట్ గా 24 గంటలు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, వరద స్పందన బృందాలు క్రియాశీలం కావాలని సూచించారు. వర్షాలకు సంబంధించి విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా కలెక్టర్ తెలిపారు. మండల నియోజకవర్గ స్థాయి ప్రత్యేక అధికారులు ఆయా ప్రాంతాల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ ఎంపీడీఓలు, తహసీల్దార్లు మండలాల్లోని వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరమైన వారికి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. ఇక నగరంలోని కొండ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండేలాగా నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తం చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. నగర డ్రైన్ల నుండి వర్షపు నీటిని బయటకు పంపించేందుకు నీటిపారుదల శాఖతో సమన్వయంతో ప్రధాన కాలువలో నీటి మట్టాన్ని తగ్గించడం జరిగిందని తెలిపారు. బొడమేరు, మున్నేరు, ప్రకాశం బ్యారేజీలను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని, ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి లేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎప్పటికప్పుడు వర్షం పరిస్థితి మానిటర్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు, అట్లాగే హోమ్ మినిస్టర్ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మార్నింగే ఫోన్ చేసి హోమ్ మినిస్టర్ కూడా ఏం పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక్కడ చూసా నిన్న వచ్చిన వర్షం, నిన్న కొంచెం తిరువురు ఏరియాలో ఎక్కువ వర్షం పడింది కాబట్టి దాని వాటర్ ఇప్పుడు బుడమేరులో కోతులవాగు, పులువాగు నుంచి ప్రవహిస్తూ ఉంది. అది ఇప్పుడు వెలగలేరు గేట్ దగ్గర ఉన్న హైట్ వచ్చి 3.2 ఫీట్స్, అంటే 3,100 క్యూసెక్స్ వాటర్ ప్రవహిస్తూ ఉంది. అది నేరుగా నదికి వెళ్ళిపోతుంది బుడమేరు డైవర్షన్ కెనాల్తో. బుడమేరు వెలగలేరు దగ్గర ఇప్పుడు గేటు తీసే పరిస్థితి ఉండదు. అక్కడ ఏమైనా 11 ఫీట్కి వస్తే మాత్రమే అది అలార్మింగ్ ఉంటుంది కాబట్టి బుడమేరు కంప్లీట్ సేఫ్. ఇప్పటివరకు నీళ్ళు ఎక్కడ ఈ విజయవాడ వైపు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా మున్నేరు వరకు వస్తే నిన్న మా వరంగల్, ఖమ్మంలో ఎక్కువ వర్షం పడింది, ఈరోజు కూడా పడుతుంది కాబట్టి ఇప్పటికే చూసుకుంటే 8,000 క్యూసెక్స్ మున్నేరులో వాటర్ వస్తూ ఉంది. మున్నేరులో ఒక 10,000, 11,000 క్యూసెక్స్ వచ్చినప్పుడు లింగాల దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది, చిన్న బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ సబ్మర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఆల్రెడీ అలర్ట్ పెట్టాము. అలాగే ముందుకు వస్తే ఇక్కడ మన కంచికచర్ల దగ్గర కీసరా బ్రిడ్జ్ అయితే ఉందో ఇది ఓన్లీ 24,000-25,000 క్యూసెక్స్ వాటర్ మున్నేరులో వస్తే మాత్రమే అక్కడ హైదరాబాద్ రోడ్ కట్ అవుతుంది. కానీ ఇప్పటికైతే ఏం అస్సలు ప్రాబ్లం లేదు. అక్కడ కూడా హైట్ వచ్చి 3.2 ఫీట్ ఉంది. అది 6 ఫీట్ దాటితే 6 అడుగులు దాటితే అక్కడ రోడ్ కట్ అవుతుంది. ఇప్పటివరకు ఎక్కడ రోడ్ కట్ అవ్వడం కానీ లేదా రోడ్ మీద వాటర్ రావడం కానీ విలేజెస్ ఇన్యూండేట్ అవ్వడం కానీ ఎక్కడ లేదు. ఇంకా ప్రకాశం బ్యారేజ్ వరకు వస్తే ఇప్పుడే 3.892 క్యూసెక్స్కి వచ్చింది, lakhs క్యూసెక్స్కి. అది ఫస్ట్ వార్నింగ్ మేబీ బై నెక్స్ట్ 1 hour 2 hourలో ఫస్ట్ వార్నింగ్ రీచ్ అవుతాయి. ఫస్ట్ వార్నింగ్ ప్రకాశం బ్యారేజ్ రీచ్ అవుతే మనకు 95 గ్రామాలు ఇన్యుండేషన్ అవుతాయి. దాంట్లో మెయిన్ ఎఫెక్టెడ్
ఈ ఇబ్రాహీంపట్నంలో ఉన్న చిన్న లంక పెద్ద లంక గ్రామాల్లో ఉన్న 150 కుటుంబాలు వాళ్ళందరినీ అలర్ట్ చేసి బస్ టర్మినల్లో ట్రక్ టర్మినల్లో పెట్టిన ఈ రిహాబిలిటేషన్ సెంటర్కి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరినీ అప్రమత్తం పెట్టడం జరిగింది. అట్లాగే మెయిన్లీ ఫీల్డ్లో ఆఫీసర్స్ 24/7 డ్యూటీలో ఉన్నారు. ఎక్కడికెక్కడ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఫిషర్మెన్ ఎవరు దయచేసి ఫిషింగ్కి నీళ్ళకి దిగకండి అని ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ నీరు దగ్గరికి నది దగ్గరికి ఆవులు తోడుకొని వెళ్ళడము, అక్కడ ఊరికే చూసడానికి పనికి వెళ్ళడము, లేదా ఇలా ఫిషింగ్ వెళ్ళడం అయితే దయచేసి ప్రస్తుతానికి ఆపుకోండి. ఫస్ట్ వార్నింగ్ మొదలవుతుంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్లో వాటర్ ఎక్కువగా వస్తుంటుంది. సో దయచేసి సేఫ్గా ఉండండి. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదైనా డౌట్స్ ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టున్నాను. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇక్కడికి రియల్ టైం అప్డేట్ వస్తుంటుంది. ఏ వాగులో ఎంత వాటర్ ఉంది, ఎక్కడ ఎంత వర్షం పడింది, ఎక్కడ అలార్మింగ్గా ఉంది. ఇంకా విజయవాడ సిటీ వరకు వస్తే విజయవాడ సిటీలో మెయిన్లీ ఇక్కడ వర్షం పడితేనే రోడ్ మీద కానీ డ్రైనేజ్లో వచ్చే నీరు తప్ప బయట నుంచి వచ్చే నీరంటూ ఎక్కడ లేదు. ఇక్కడ పడిన నీళ్లు కూడా డ్రైనేజ్ వెళ్ళిపోవడానికి ఏలూరు కాలువ అలాగే మన రివర్స్ కాలువ అయితే ఉందో ఇది ఇరిగేషన్ అధికారులకు చెప్పి తక్కువలో పెట్టున్నాం. అంటే లో లెవెల్ ఉన్నాయి కాబట్టి వచ్చిన వర్షం కూడా ఆటోమేటిక్గా డ్రైన్లో అలాగే మన కెనాల్లో వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ప్రజలు ధైర్యంగా ఉండండి, భయభానికి పడకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే దయచేసి ఇక్కడ ఫోన్ చేసి తెలుసుకోండి. ఇంకా ఏదైతే వెస్ట్రన్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే కొండ ప్రాంతంలో ఉంటున్నారో అక్కడ వాళ్ళు కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకి నా విన్నపం ఏంటంటే మీ దగ్గర ఈ వర్షం ఎక్కువైనప్పుడు ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఆ ఏరియాని కూడా మ్యాప్ చేసాము. మీ దగ్గరికి సచివాలయం సిబ్బంది వచ్చి మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు, దయచేసి రిహాబిలిటేషన్ పునరావాస కేంద్రానికి రండి, ఇక్కడ వర్షం పడి ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశం ఉందని. అలా వచ్చినప్పుడు దయచేసి 1 రోజు 2 రోజు ఈ వర్షం తగ్గేంత వరకు పునరావాస కేంద్రాలకు రండి. దాదాపుగా 32 పునరావాస కేంద్రాలు కూడా పెట్టున్నాము. అక్కడ కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఫుడ్తో పాటు పనుకోవడానికి అన్నీ అరేంజ్ చేసి ఉన్నాము. దయచేసి వచ్చి అక్కడ సేఫ్గా ఉండి వర్షం తగ్గిన తర్వాత వెళ్ళండి ఇంటికి అని చెప్తున్నాను. దయచేసి అధికారులకు సహకరించండి. అక్కడ ఇచ్చే వార్నింగ్స్ అయితే ఉన్నాయో దాన్ని తేలికగా తీసుకోకండి, లైట్గా తీసుకోకండి, కొంచెం సీరియస్గా తీసుకోండి. మనము వెల్ ప్లాన్ ఈజ్ హాఫ్ డన్ అనే టైపు మన ప్లానింగ్లో ప్రిపరేషన్లో చాలా చక్కగా ఉన్నాం కాబట్టి దయచేసి ప్రజల సహకారం కూడా ఉంటే మినిమం డిస్టర్బెన్స్తో మినిమం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్తో మనం ఇటువంటి హెవీ రైన్స్ అలాగే వరదలు వచ్చినప్పుడు మనము సాఫీగా దీన్ని మనము మిటిగేట్ చేయొచ్చు. అగ్రికల్చర్ వరకు వస్తే ఎక్కడైనా ఇన్యుడేషన్ ఉంటే అధికారులు వచ్చి మీకు ఎన్యూమరేట్ చేస్తారు. ప్రస్తుతానికి వర్షం ఉంది కాబట్టి వర్షం తగ్గిన వెంటనే అక్కడికి వచ్చి ఎన్యూమరేట్ చేసి మీరు వేసిన నారు కావచ్చు లేదా పత్తి కావచ్చు, ఇది జొన్నలు అయితే వేసారో అవన్నీ ఇన్యుడేషన్ అయిపోయి నష్టం అయి ఉంటే అధికారులే వచ్చి దాన్ని రాసుకుంటారు. ఏం కంగారు పడకండి. ఇప్పటికే 5,000 హెక్టార్లు పోయిన వారం వచ్చిన వర్షానికి డ్యామేజ్ రిపోర్ట్ పంపించున్నాము. ఈసారి ఇప్పుడు వస్తుంది కాబట్టి రేపు ఎల్లుండి మళ్ళీ ఒకసారి వచ్చి ఎన్యూమరేట్ చేస్తారు. ఎవరు కంగారు పడకండి, జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. వర్షం ఎంచ వచ్చినా కూడా హ్యాండిల్ చేయడానికి అలాగే పబ్లిక్ ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయడానికి అన్ని వసతులు అన్ని సౌకర్యాలు అలాగే అధికారులందరూ అప్రమత్తంగా ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు చేరవేయండి. రాజధాని అమరావతి ప్రాంతంలో 100 ఏళ్లుగా ప్రజలు నివాసాలు ఉంటున్నారని, మొన్నొచ్చిన వరదలకి మునిగిపోయిందా మీడియాలో వార్తలు రాస్తున్నారని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆల్పాటి సురేష్ అన్నారు. దీనిపై ప్రశ్నిస్తే భావ ప్రకటన స్వేచ్ఛ మాకు లేదా అంటున్నారని చెప్పారు. నిజాన్ని వక్రీకరించి దుర్మార్గంతో అబద్ధాలు ప్రచారం చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ కింద వస్తుందా అంటూ నిలదీశారు. నిజాన్ని కాదని అబద్ధాలు చెప్పే హక్కు ఎవరికి ఉండదని పేర్కొన్నారు. హక్కుల గురించి మాట్లాడే వరకు నిజాలు చెప్పే ధైర్యం ఉండాలని అన్నారు. 19(1) ద్వారా వచ్చిన హక్కులే మీడియాకు కూడా వర్తిస్తాయని, ఎవరైనా రాజ్యాంగ వ్యవస్థలకు కట్టుబడి పనిచేయాలని గుర్తు చేశారు. అమరావతిపై అబద్ధపు ప్రచారం, భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంశంపై సి రాఘవాచారి మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సదస్సును గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సదస్సులో సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆల్పాటి సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఎంతో మంది కన్నీరు పెట్టుకున్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం ఒక రాజధానిగా అమరావతిని ఆనాటి ప్రభుత్వం ప్రకటించిందని, రాజకీయంగా అప్పుడు అందరూ ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. ప్రజల సహకారంతో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు. అయితే ప్రభుత్వం మారగానే అమరావతికి గ్రహణం పట్టిందన్నారు. రాజధానిని పూర్తిగా చంపేలా కుట్రలు చేశారని తెలిపారు. రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతులను అవమానించారని, అమరావతిపై బురద జరటమే కాకుండా కుట్రలు చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే అమరావతి ముంపు ప్రాంతం అని ప్రచారం చేయించారని చెప్పారు. అమరావతి మునిగిపోయిందంటూ అసత్య ప్రచారం మొదలైందని అన్నారు. సోషల్ మీడియాలతో పాటు ఒక వింగ్ ప్రధాన మీడియాలో అమరావతి చెరువు అంటూ కథనాలు రాశారన్నారు. భారత రాజ్యాంగంలో మీడియా స్వేచ్ఛ అనేది ఎక్కడా లేదని, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు ప్రచారం చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. మీడియా సమాజ శ్రేయస్సు, సమాజ హితం కోసం పనిచేయాలని హితవు పలికారు. అమరావతిని ఎదగకుండా చేసే కుట్ర జరుగుతుందన్నారు. అందుకే పదే అబద్ధాలు ప్రచారం చేస్తూ అమరావతిపై విషం నిమ్ముతున్నారని చెప్పారు. అందరూ నడుం బిగించి అమరావతిపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ ఆలపాటి సురేష్ పిలుపునిచ్చారు. 2019లో అధికార మార్పిడి జరిగిన వెంటనే కొద్ది నెలల తర్వాత 3 రాజధానులు అనే ఒక
ఒక ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చిన తర్వాత అమరావతిని డిస్క్రెడిట్ చేయడం కోసం గాను ఒక కాన్సెప్టెడ్ ఎఫర్ట్ జరిగింది, ఒక తీవ్రమైన ప్రయత్నం జరిగింది. అది చాలా పకడ్బందీగా ఆలోచించి చేసిన ప్రయత్నం అది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా అమరావతి మునిగిపోద్ది, అమరావతి ముంపు ఏరియా, అమరావతిలో అసలు మనం పునాదులు తీసి కట్టలేం, భవనాలే ఇక్కడ అమరావతిలో రైస్ చేయలేం, ఇది పనికిరాని ప్రాంతం ఇది అని చెప్పారు అని అన్నారు. దాన్ని సమర్థిస్తూ ఇది ఎవరో మేమన్న మాట కాదు, మద్రాస్ ఐఐటి వాళ్ళు చెప్పారని చెప్పి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు, దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఆ రిపోర్ట్ని తీరా చూస్తే ఆ మద్రాస్ ఐఐటి అసలు మాకు ఆ రిపోర్ట్కి సంబంధం లేదని చెప్పింది. సరే అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అసలు నాన్ సెన్స్, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గారు తీర్పిచ్చారు. ఆ తర్వాత ఆనాటి ప్రభుత్వం, ఆనాటి రాజకీయ అధికారం చెలాయిస్తున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ తీర్పు 100% సమర్థిస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఇంతకాలం తర్వాత మళ్ళీ రాజకీయ అధికారం మారింది. ఆనాడు ఎవరైతే అమరావతిని డిస్క్రెడిట్ చేయాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నాలు చేశారో, అమరావతి రాజధాని కాకుండా చేయాలని ఎవరైతే తీవ్రమైన ప్రయత్నాలు చేశారో వాళ్ళ చేతుల నుంచి రాజ్యాధికారం మారిపోయింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా అమరావతి మీద దాడి సాగుతూ ఉన్నది. మొన్నటి అల్పపీడనం కారణంగా వచ్చిన భారీ వర్షాలు ఆ ఫలితంగా అమరావతి మునిగిపోయింది అనే ఒక ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో వచ్చింది ఆ ప్రచారం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చింది. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చింది. ఎట్లా దీన్ని ఏ విధంగా పూర్వపక్షం చేయాలి? అయితే ఈ దాడి, ఈ దుష్ప్రచారం, ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళు, అది దుష్ప్రచారం మంచి ప్రచారం ఇప్పుడు చూద్దాం. మనం భావ ప్రకటన స్వేచ్ఛకి వీలైనన్ని తక్కువ ఆంక్షలు ఉండాలి, అఫెండ్ చేసే హక్కు కూడా ఉండాలి. నేను అఫెండ్ అయ్యానని పద్దాక అంటే కుదరదు, నా హక్కే నాకు ముందు వస్తుంది. అమరావతి రైతులు అఫెండ్ అయితే మాత్రం ఏంటి, నేను నా ఇష్టం వచ్చినట్టు పెడతానంటే సరే మంచిది, దానికి కూడా ఒప్పుకుందాం కాసేపు మాట వరుస. కానీ నేను నా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని ఉపయోగించుకొని ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెడతానంటే, నిజాన్ని వక్రీకరించి లేకపోతే నిజాన్ని మసిపూసి మారేడుకాయ చేసి దానిపై అత్యాచారం చేసి ఆ నిజాం అనేదాన్ని మనం గుర్తించలేని స్థాయిలో దాని మీద దుర్మార్గం చేసి దాని స్థానంలో ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి నేను పబ్లిక్ డొమైన్లో పెడతాను. ఆ అబద్ధాన్ని ఐ విల్ పెడిల్ దట్ లై, నేను ఆ అబద్ధాన్ని ప్రచారంలో పెడతాను, పెట్టేందుకు నాకు హక్కు ఉంది, ఆ హక్కును నాకు భారత రాజ్యాంగం కల్పించింది అని చెప్తారా? చెల్లుద్దా వాదన? ఇక్కడ అసలు ట్రూతే కాదు ఇది. నువ్వు ప్రచారంలో పెడుతున్నదే అబద్ధం. ఆ అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందనుకుంటే ఎట్లా కుదురుతుంది? రైల్లో ప్రయాణికుల నుంచి ఆభరణాలు వస్తువులను అపహరిస్తున్న నిందితుడిని విజయవాడ జేఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. రైల్లో బంగారు ఆభరణాల చోరీ కేసులో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా మరో 3 చోట్ల చోరీలకు పాల్పడినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. 4 చోరీ కేసులకు సంబంధించి 10,61,318,000 రూపాయల విలువగల సొత్తును జేఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని జేఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ 6వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జి రత్నరాజు నిందితుల వివరాలను తెలిపారు. గుజరాత్ కు చెందిన తొరియావాలా కుజామా ఈ నెల 16వ తేదీన గుజరాత్ నుంచి చెన్నైకి బయలుదేరారు. ఆయన లగేజీలో ఉన్న బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగును విజయవాడకు దగ్గరలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దీనితో అతను రైల్వే మదత్ ద్వారా తెలియజేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 24వ తేదీన ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. జేఆర్పీ పోలీస్ స్టేషన్ ఎస్ఎహ్ఓ, జేఆర్పీ పోలీస్ స్టేషన్ జేవి రమణ, ఆర్పీఎఫ్ బృందాలతో కలిసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి పాత నేరస్తులను విచారించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చోరీకి పాల్పడిన నిందితుడు గుంటూరుకు చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ గా పోలీసులు గుర్తించారు. అతని సెల్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. అతన్ని విచారించి రైల్లో చోరీ చేసి బంగారు ఆభరణాల బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 8 లక్షల రూపాయలు. అతను గతంలో 3 చోరీ కేసులు నిందితుడిగా గుర్తించిన పోలీసులు ఆ చోరీ కేసులకు సంబంధించి 5 సెల్ ఫోన్లు, 3 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. 4 చోరీ కేసులకు సంబంధించి మొత్తం 10,61,318 రూపాయల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసును ఛేదించిన ఎస్హెచ్ఓ జేవి రమణ సిబ్బందిని అభినందించారు. జేవి రమణ ఆధ్వర్యంలో ఇటీవల చాలా కేసులు ఛేదించి సొత్తును రికవర్ చేసినట్లుగా తెలిపారు. మ్యారేజ్ పర్పస్ కి ట్రైన్ లో ట్రావెల్ చేస్తుండగా వీళ్ళ దగ్గర నుంచి మన విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళది గోల్డ్ ఆర్నమెంట్ ఉన్నటువంటి బ్యాగ్ కొట్టి దొంగతనం జరిగిందండి.
అది సుమారు మనకి 70 గ్రాముల గోల్డ్తో పాటు మనకి డైమండ్ రింగు ప్లస్ అదర్ వాల్యుబుల్స్ పోవడం జరిగింది. అందులో దాని మీద మనం ఇమీడియట్గా దాని మీద ఫాలోఅప్ చేసి మన ఇన్స్పెక్టర్ గారు జిఆర్పి విజయవాడ ఇన్స్పెక్టర్ గారు జేవి రమణ గారు ప్లస్ ఆర్పిఎఫ్ సిఐబి ఇన్స్పెక్టర్ గారు మధుసూదన్ గారు ప్లస్ టీం అంతా కొంచెం 2-3 టీమ్స్ కింద ఏర్పడి దీని మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో మనకి మెయిన్ క్లూస్ సీసీటీవీ ఫుటేజ్, సెల్ టవర్ లొకేషన్స్ తీసుకోవడం, వీటి మీదట త్వరగా వెరిఫై చేయడం వల్ల మనకి ఇందులో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద ఈ టీమ్స్ అన్నీ కూడా మరి త్వరగా సెర్చ్ చేస్తూ ఇందులో ముద్దాయినటువంటి షేక్ అబ్దుల్ రెహమాన్, ఇతను గుంటూరు వాస్తవ్యుడు. ఇతను ఏం చేశాడంటే మనకి ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తుండగా విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ కెప్ట్ చేయడం జరిగింది అనమాట. మనకి అది క్లియర్గా మనకి సీసీటీవీ ఫుటేజ్లో కవర్ అవ్వడం జరిగింది. దాని మీదట ఇతను ఎవరు ఏంటని చెప్పి వెరిఫై చేస్తూ అతని సెల్ ఫోన్ నెంబర్ సంపాదించి ఆ టవర్ లొకేషన్స్ వీటి ద్వారా కూడా ఇతను కన్ఫర్మ్ చేసుకొని ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్, ఇందులో డైమండ్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి ప్లస్ ఇతను అంతకుముందు ఒక సెల్ ఫోన్ థెఫ్ట్లో కూడా మన దగ్గర అరెస్ట్ అయి ఉన్నాడు. అవే కాకుండా సెల్ ఫోన్తో పాటు మరికొన్ని ఈ కేసులో ఇంకొక 5 సెల్ ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ 5 సెల్ ఫోన్తో పాటు మనకి 2 ల్యాప్టాప్స్ ఇవి కూడా ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతను కొత్తగా ఈ నేరాలు మొదలుపెట్టి మనకి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, రైల్వే స్టేషన్నే టార్గెట్ చేసుకుని రైల్వేస్నే టార్గెట్ చేసుకుని దొంగతనం చేయడం జరుగుతుంది. ఇతను దొరకడం వల్ల మనం చాలా వరకు మన టీము చాలా వరకు రాబోయే రోజుల్లో క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా దొరికింది. ఇప్పుడు ఇదే కాకుండా ఇక ఇందులో కష్టపడి పనిచేసినటువంటి టీంకి ఈ మధ్యన జేవి రమణ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా కేసులు పట్టుకోవడం జరుగుతుంది. మీరే చూస్తున్నారు. మనకి ఈ రాబోయే 4 నెలలు, ఈ గతించిన 4 నెలల కాలంలోనే ఒక 3 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం జరిగింది. అలాగే ఒక చిన్న మైనర్ గర్ల్ని కూడా రీసెంట్గా రెస్క్యూ చేసి ఆ పేరెంట్స్ కూడా అప్పగించడం జరిగింది. ఈ జిఆర్పి స్టాఫ్ రమణ గారు వచ్చిన తర్వాత కాస్తంత యాక్టివ్గా పనిచేస్తున్నారు. మన షార్టేజ్ ఆఫ్ మెన్ ఉన్నప్పటికీ కష్టపడి టీం అందరినీ కష్టపడి పని చేపిస్తూ ఈయన కూడా వాళ్ళతో పాటు కష్టపడి పనిచేస్తున్నాడు. వీళ్ళందరినీ అభినందిస్తున్నాం. మనకి వీళ్ళందరికీ ఈ కేసెస్లో వర్కౌట్ చేసిన వాళ్ళందరూ కూడా రివార్డ్ రోల్స్ పెట్టి మనకి తగిన విధంగా వీళ్ళకి రికగ్నిషన్ వచ్చేలాగా ఆఫీసర్స్ కి దృష్టికి తీసుకెళ్లి మంచి రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. నగరంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలో నుండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి గణపతి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు డుండి రాకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. 72 అడుగుల మట్టి గణపతి విగ్రహంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. విజయవాడలో గణపతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇటు డూండి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 72 అడుగుల గణేష్ విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి ఆర్యవైశ్య సమితి చైర్మన్, అదేవిధంగా డూండి సేవా సమితి నిర్వాహకులు డూండి రాకేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? సార్, ఏదైతే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా క్యూ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి మరొక 2 క్యూ లైన్లు కూడా పెంచడం జరుగుతూ ఉంది. ఇలా వర్షం కారణంగా కొద్దిగా తక్కువ జనాన్ని మేమే కొద్దిగా మొబిలైజ్ చేసి ఆపడం జరుగుతూ ఉంది. పండగ అయినా సరే ముఖ్యమంత్రి గారి ప్రోటోకాల్ ప్రకారం కొన్ని సెక్యూరిటీ రీజన్స్ తీసుకోవాలి కాబట్టి అయినా సరే 11 రోజుల కార్యక్రమంలో లక్షల మంది భక్తులు వచ్చినా కూడా సరిపోయే విధంగా క్యూ లైన్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ప్రసాద్ కానివ్వండి, అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సార్, అదేవిధంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ నుంచున్న విగ్రహం, ఇప్పుడు కూర్చున్న విగ్రహం, దానికి దీనికి అసలు ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారు ఈ వినాయకుడు తయారీకి ఏంటి? ఈ మట్టి ఏదైతే ఇది మట్టి వినాయకుడు అండి, పూర్తిగా దీని ఎర్రమట్టి, బాంబే క్లే, గణపనార, వరిపట్టు,
పీచు ఇవన్నీ కూడా గ్రైండింగ్తో బొమ్మ రెడీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లోపల నుంచి వాటర్ స్ప్రింక్లింగ్ పద్ధతులు ఏర్పాటు చేసి పైనుంచి వాటర్ని పెట్టి ఫైర్ ఇంజన్ ద్వారా వాటర్ కొట్టి ఆ మట్టిని తెల్లారి నుంచి నిమజ్జనం అయిన తర్వాత మళ్ళీ జనానికి పంచడం జరుగుతూ ఉంటుంది. సార్, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా మీరు అనేక ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనకి ఇటు బుడమేరు వరదలు వచ్చినా సరే మీరు సక్సెస్ఫుల్గా ఇటు డూండి గణేష ఉత్సవాలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? సార్, ఎప్పుడైనా వినాయక చవితి చేయటం ఒక ప్రైడ్గా మేము ఫీల్ అవుతాం. అదందరి మా యొక్క స్వామివారి ఇచ్చిన ఆశీస్సులు. స్వామివారి ఇచ్చిన ఆశీస్సులు ఎంత కష్టం వచ్చినా స్వామివారే చేయించేవాళ్ళు. కానీ గత 5 సంవత్సరాలు మమ్మల్ని పండగ చేసుకొని ఇలా పర్మిషన్ ఇవ్వని ఇలా ఇబ్బందులు పెట్టారు. అయినా సరే 5 సంవత్సరాలు ఇంత పెద్ద గణనాథుని పెట్టకుండా ఆపాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూశారు, ముఖ్యమంత్రి గారు ఫ్రీ కరెంట్ ఇయటమే కాకుండా ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదు, మీ పని మీరు హ్యాపీగా చేసుకోండి, దేవుడికి పర్మిషన్ ఏంటని చెప్పారు. లాస్ట్ టైం వరదలు వచ్చినా కూడా మేమంత బాధపడలా. బ్రిడ్జ్ వేసి లక్షల మంది జనానికి కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎంత ఇబ్బంది అయినా కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మనతో మాట్లాడటానికి మరి కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ డూండి గణేష్ ఒక ప్రశిష్టత ఏంటి? అసలు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? ఈ ఉత్సవం ఎప్పటితో క్లోజ్ అవబోతుంది? ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాలకు అత్యంత భారీ ఎత్తైనటువంటి వినాయకుడు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఇంత పెద్ద వినాయకుడు ఎక్కడ లేరు. గతంలో మనం ఇంత పెద్ద వినాయకుడిని చూడాలంటే హైదరాబాద్ వెళ్ళి ఖైరతాబాద్లో చూడాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు మనం అంతకన్నా పెద్ద వినాయకుడిని చేసుకున్నాం. మరీ ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ, అంటే మనం వినాయకుడిని పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు తయారు చేసుకున్నాం. ఇంత పెద్ద భారీ గణపతిని మట్టితో తయారు చేసుకున్నది అంత ఈజీ విషయం కాదండి. మేము ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేస్తున్నాం. సార్, అదేవిధంగా గత 5 సంవత్సరాలు డూండి గణేష్ సేవా సమితి తరఫున ఎలాంటి పండుగలు కానీ ఏమీ చేసుకోలేదు. అనేక అడ్డంకులు వచ్చినాయి. కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి ఇటు డూండి సేవా దర్శించుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి విజిట్ చేశారండి. తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా విజిట్ చేశారు. కానీ గత సంవత్సరం కూడా వస్తానన్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా వరదలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆయన డే అండ్ నైట్లో పూర్తిగా వాళ్ళ సేవలోనే ఉండిపోయి వాటర్లో కూడా దిగి చూశారు మీ అందరు విజువల్స్ కూడా. అలాంటి సందర్భంలో ఆయన మన వినాయక మండపానికి రాలేకపోయారు. కానీ ఈ సంవత్సరం ఆయన వచ్చారు. సార్, అదేవిధంగా డిప్యూటీ సీఎం కానీ మంత్రి నారా లోకేష్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అదేవిధంగా ఇప్పుడు ఈ ఉత్సవాలు ఎప్పటితో ఎండ్ అవబోతున్నాయి ఏంటి? తప్పకుండా వస్తారండి. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ గణనాథుని వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పర్యావరణ భావితరాలు ఇబ్బంది పడకుండా ఉండాలని చేస్తున్నారు. మన వినాయకుడు పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ కాబట్టి ఖచ్చితంగా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు నారా లోకేష్ గారు కానీ ఖచ్చితంగా వస్తారండి. అలాగే ఈ యొక్క ఉత్సవాలు వచ్చేసి మనం 7వ తారీఖు రోజు గ్రహణం ఉంది కాబట్టి 11 రోజులే ఈసారి చేస్తున్నాం. గత సంవత్సరం 21 రోజులు చేసాము. ఈసారి ఏంటంటే 11 రోజులు అంటే 6వ తారీఖు రోజు నిమజ్జనం చేస్తున్నాం. 6వ తారీఖు ఉదయానికి ఇక్కడ ఒక 25,000 మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నాం. సార్, అదేవిధంగా స్ప్రింక్లర్స్తో మొత్తం మట్టి కిందకి వెళ్ళిపోతుంది. ఆ మట్టిని ఏం చేయబోతున్నారు ఏంటి? మనం బొమ్మ చేసేటప్పుడే ఇంటర్నల్గా వాటర్ స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసాం. మోటార్ల సాయంతో ఒక 2 అవర్స్ స్ప్రింక్లర్స్తో నానబెడతాం. ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ల సాయంతో కడిగేస్తాం. ఇప్పుడు 11 రోజులు వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకొని పూజలు చేసినటువంటి ఆ యొక్క మహాగణపతిని ఆ ప్రతిమ యొక్క ప్రతిరూపం. దాన్ని అందరూ భక్తిభావంతో అందరూ క్యూలో ఉండి మరీ తీసుకుంటారు. అందరు భక్తులందరికీ కూడా మనం ఆ విధంగా మరుసటి రోజు పంచిపెట్టడం జరుగుతుంది. వాళ్ళు గతంలో కూడా చెప్తారు మాతోటి, ఇలాగా మేము ఇలా తీసుకెళ్ళడం వల్ల మాకు అన్ని ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి నమ్మకంతో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోని భారీ విగ్రహం కూడా ఇటు విజయవాడ సితారా సెంటర్లో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే సెప్టెంబర్ 6వ తారీఖున స్ప్రింక్లర్స్తో కూడా ఈ మట్టి విగ్రహం అనేది నిమజ్జనం జరుగుతుంది. జరిగిన మొత్తం మట్టిని కూడా ఇటు భక్తులకు ఇస్తామని కూడా ఇటు సేవా సమితి సభ్యులైతే చెప్తున్నారు. ఏదైతే గత 5 సంవత్సరాలు తాము అనేక ఇబ్బందులు పడ్డామని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు మండపాలకు ఉచిత కరెంట్ ఇచ్చారని చెప్పి కూడా ఇక్కడ డూండి గణేష సేవా సమితి సభ్యులైతే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్యూ లైన్లతో ఇటు భక్తులతో కిటకిటలాడుతుంది డూండి గణేష సేవా సమితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, డూండి గణేష్ సేవా సమితి మండపం నుంచి. ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి కొనసాగుతుంది. భారీ వర్షాలు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ 69 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు 3.5 లక్షల క్యూసెక్ల నీరు వెళ్తుంది. ఎగువన పులిచెందల నుంచి వరద ప్రవాహం అధికంగా ఉంది.
దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద మరింత పెరిగితే మొదటి హెచ్చరిక జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి దక్షిణ ఒరిస్సాలతో పాటు పలు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో గడిచిన 48 గంటలుగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎర్రతడిపి లేకుండా కురుస్తున్నాయి. ఏకదాడిగా కురుస్తున్న వర్షాలకు తోడైన బలమైన ఈదురుగాలి ప్రభావంతో జిల్లా అంతా వణుకుతోంది. జిల్లాతో పాటు కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతుంది. నిన్న మొన్నటి వరకు 1,00,000 క్యూసెక్ల నీటి ప్రవాహం ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు విడుదల చేయగా గురువారం ఉదయం నుండి ఈ ప్రవాహం క్రమక్రమంగా పెరిగి ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో సుమారు 4 లక్షల క్యూసెక్లకు చేరడంతో బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా పైకి దిగువకు మిగుల జలాలను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి 12 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తమైంది. ఇప్పటికే కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా లోటుత్తు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల పరిధిలోని సచివాలయాల సిబ్బంది అంతా ఆయా ప్రాంతాల్లో పర్యటించి నదీ పరివాహక ప్రాంతాల వైపు ఎవరు వెళ్లకుండా అప్రమత్తంగా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమీక్ష చేస్తున్న ఉన్నతాధికారులు నీటి ప్రవాహం మరింత పెరిగి లోతట్టు ప్రాంతాలు లంక గ్రామాల ముంపు బారిన పడితే వెంటనే అక్కడ ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. విజయవాడ హైస్కూల్ రోడ్ మారుతి కాలనీలోని గత 4 సంవత్సరాల నుండి వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నారని, మొదటి రోజు అంగరంగ వైభవంగా వినాయక చవితి జరుపుకున్నారని ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఈశ్వరరావు మాట్లాడుతూ ఉదయం నుండి భారీగా వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులందరూ ముందుకు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక విగ్రహ ప్రతిష్టకు సహకరించిన మా కాలనీ వాసులకు, మా కమిటీ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. వచ్చే నెల 4వ తేదీన అన్నదానము, 6వ తేదీ వినాయకుని నిమజ్జనం కార్యక్రమం, అదే రోజు లడ్డు వేలపాట ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గజాని ఆధ్వర్యంలో 4వ ఉత్సవం జరుగుతుంది. అవునా అన్నదానం 4వ తారీఖుని, ఊరేగింపు 6వ తారీఖుని, లడ్డు వేలంపాట 6వ తారీఖు సాయంత్రం జరిగింది. అక్కడ గమనించాలి. అలాగే విక్రయించిన రాజకీయ సహకరించాలని ఇది ఒకరికి ధన్యవాదాలు. వర్షం ఎంత జరుగుతుంది. అది ఊరేగింపు 6వ తారీఖు సాయంత్రం రాజకీయ జరుగుతుంది. అన్నదానం మేము సుమారు 3,500 మంది. మన మారుతి కాలనీలో విచ్చేసి ఉన్న శ్రీ గజానన యూత్ వారు ఈరోజు 4వ సంవత్సర సందర్భముగా చాలా మొదటి రోజు కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. కాబట్టి చక్కగా ఇలాంటి కార్యక్రమం కూడా వీరు ఉత్తరోత్తరగా బాగా ఇంకా చేయాలని, చక్కగా స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ వీళ్ళకి ఉండాలని చెప్పి కోరుకుంటానండి. ఆటోనగర్ దగ్గర ఏపీఐఎస్సీ కాలనీ జామాక్ అపార్ట్మెంట్ లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎస్ఎం నాయుడు తదితరులు మాట్లాడుతూ జమాక్ అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరం వినాయక వేడుకలు జరుపుకుంటున్నామని, వినాయకుని ప్రతిష్ఠించిన రోజు నుండి నిమజ్జనం చేసే వరకు మహిళలు ప్రతిరోజు కోలాటాలు, భజనలు చేస్తుంటారని, వచ్చే ఆదివారం అన్నదాన కార్యక్రమం, అదే రోజున నిమజ్జనం ఉంటుందని, ప్రతి సంవత్సరం సుమారు 200 మంది వరకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ సంవత్సరం ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఈ యొక్క వినాయక విగ్రహానికి సహాయ సహకారాలను చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జమాక్ అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్ఎం నాయుడు. మేము జమాక్ సొసైటీ వాసులం. మా అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 485 ఇండ్లు ఉన్నాయి. అపార్ట్మెంట్ అందరం కూడాను గత 4 సంవత్సరాలుగా ఈ వినాయక చవితి మహోత్సవము చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడాను కులమత భేదాలకి ఎలాంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా, ఎలాంటి వాళ్ళు కానీ సంబంధం లేకుండా ఈ అపార్ట్మెంట్లో ఏ ప్రోగ్రామ్ చేసినా, ఎలాంటి ఫంక్షన్ చేసినా అలాగే ఉంటారు. వినాయక చవితిని కూడా అలాగే నిర్వహిస్తూ ఉంటారు. ఈ 5 రోజుల పాటు ఈసారి మాత్రం 5 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. మామూలుగా అయితే 9 రోజులు నిర్వహించేవాళ్ళం. ఈసారి ఈ వాతావరణ కారణాల వల్ల 5 రోజుల వరకు కుదించారు. ఈవెన్ ఈ రోజు కూడా ఈ వాతావరణం, వర్షం ఈ విధంగా ఉన్నప్పటికీ అందరూ కూడాను, అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడాను, మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ వచ్చి చాలా కోలాహలంగా పాల్గొనడం జరిగింది. కరెక్ట్ టైంకి నిర్ణయించిన ముహూర్తానికి పూజ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ 5 రోజులు కూడా మార్నింగ్, ఈవినింగ్ కూడా ప్రతిరోజు దేవునికి నైవేద్యాలు, పూజలు, పునస్కారాలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాం. ఈరోజు గురువారం అయిన కారణంగా ఈరోజు బాబా భజన కూడా నిర్వహిస్తున్నాం. శనివారం రోజున, శుక్రవారం రోజున రోజుకు 2 గంటల పాటు కోలాటాన్ని కూడా నిర్వహిస్తున్నాం. కోలాటం కూడా ఎవరినో తీసుకోవడం లేదండి. ఈ అపార్ట్మెంట్ వాసులే అందరూ కలిసి వాళ్ళే దేవుడి కోసం కోలాటాన్ని నేర్చుకోవడం జరిగింది. అందరూ వీళ్ళే కోలాటం 2 రోజుల పాటు కోలాహలంగా చేస్తారు. అదే లాస్ట్ రోజు అనేటువంటి ఆదివారం రోజున అన్న సందర్పణ
నిర్వహించి లడ్డూ వేలాన్ని నిర్వహించి ఆ తర్వాత స్వామివారిని ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్తారు. ఈ ఊరేగింపులో కూడాను కోలాటాలు, తాళమేళాలు అన్నిటితోనూ కోలాహలంగా తీసుకెళ్తాం. ఇది ప్రతి సంవత్సరం మాకు ఒక ఆనవాయితీగా వస్తుంది. జమాక్ హౌసింగ్ అపార్ట్మెంట్ కి గత 4 సంవత్సరాలుగా ఈ అపార్ట్మెంట్ లో ఉన్న అన్ని కులాలు మతాలు అందరం కలిసి వినాయకుడిని ప్రతిష్ఠించుకొని అన్నదానాలు, మేళతాళాలతో ఊరేగింపులు, అదేవిధంగా మా అపార్ట్మెంట్లోని మహిళలే ప్రత్యేకంగా కోలాటం నేర్చుకుని కోలాటం, అదేవిధంగా సాయిబాబా భజనలు కానీ దేవుడి భజనలు కానీ చేసుకుంటూ గత 4 సంవత్సరాలుగా అన్నదమ్ముల అందరం ఐకమత్యంగా ఉండి ఇక్కడ ఈ వినాయక చవితి వేడుకలు చేసుకుంటూ ఉన్నాము. దీనికి అపార్ట్మెంట్లోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు మాకు సహకరిస్తూ ఉన్నారు. చక్కగా రేపు ఆదివారం నాడు అన్న సంతర్పణ కార్యక్రమం, అదేవిధంగా అదే రోజు సాయంత్రం వినాయకుడి నిమజ్జన కార్యక్రమం కూడా అదే రోజు సాయంత్రం జరుగుతుంది. దీనికి ప్రతి సంవత్సరం 2000 మంది అన్నదానానికి హాజరవుతున్నారు. ఈ సంవత్సరం కూడా అన్నదానానికి అంతకన్నా మించే హాజరవుతారని మేము తెలియజేసుకుంటున్నాము. అన్ని రకాల అన్న ప్రసాదాలు ఇక్కడ సంతర్పణ జరుగుతుంది. అపార్ట్మెంట్ వాసులు కాక చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. ఊరేగింపుకు కూడా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇక్కడి నుంచి జరుగుతుందని చెప్పి అందరూ వచ్చి ఇక్కడికి మా దేవుణ్ణి వేడుకుంటూ మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ వెళుతూ ఉంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంత స్థాయిలో పింఛన్లు ఇస్తున్నామని వ్యాఖ్య. విస్తారంగా కురుస్తున్న వర్షాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అధికారులతో సమావేశం. వరదలు, వర్షాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం. అమరావతిపై అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆల్పాటి సురేష్. నిజాన్ని వక్రీకరించి దుర్మార్గంతో అబద్ధాలు ప్రచారం చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందా అని ప్రశ్న. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.